ఇక వినాయకుడిని తెచ్చుకున్న తర్వాత పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలంటారు? వినాయకుడితో పాటు అంటే మనకు శాస్త్రం ప్రకారంగా వచ్చేసమ్మ స్వామివారి కింద పరవడానికి ఒక కొత్త వస్త్రము, బియ్యము, కలశము. కలశం అనేసరికి మనకు ఒక రాగి లేదా ఇత్తడి మన స్తోమతకు తగ్గట్టుగా ఒక కలశము, కొబ్బరికాయ, రవిక బట్టలు, తర్వాత వచ్చేసి వక్కలు, ఖర్జూర పండ్లు, పోకలు, కుడుకలు, స్వామివారికి ఫలాలు, మామూలుగా యాపిల్ కావచ్చు, వేరే ఏవైనా ఫలాలు, స్వామివారి చేతిలో లడ్డు, తర్వాత మనం ఇంకా పాయసాలు, పులిహోర ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అందులో వినాయకుడికి మనకేంటంటే పులిహోరతో పాటుగా మనం ఉండ్రాలు అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పణ చేసుకోవచ్చు. ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, తర్వాత మహామంగళారతి ఇవి చేసుకోవచ్చు. ఇక మామూలుగా వినాయక చవితి జరుపుకునేప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు వినాయక తెచ్చుకుంటారు కాబట్టి వినాయకుడిని మేమే చేసుకుంటూ ఉంటాం, పూజని కానీ వ్రతాన్ని కానివ్వండి. అయితే మేం చేసుకోవడం మంచిదా, లేదంటే పంతులు గారి చేత వ్రతం చేయించడం మంచిదా? అంటమ్మ మామూలుగా ఏంటంటే చాలామందికి కూడా ఈ పూజ పైన అవగాహన ఉంటుంది. వినాయకుడి పూజ అంటే మనము ఏ పూజ చేసుకున్నా మొట్టమొదటిగా చేసే పూజ వినాయకుడి పూజనే. కాబట్టి అలాంటి వినాయకుడి పూజ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఎవరిది వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు, ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి మాత్రమే. ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి ఎవరితో వారు అంటే ఎవరి చేయితోని వారు ఎవరి మంత్రం వారు చెప్పుకుంటూ పూజ చేసుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే అయినంత మట్టుకు కూడా ఒక అయ్యగారిని పిలుచుకొని చేసుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది. ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మన గోత్రం మనం చెప్పుకోకూడదు, మన పేరు మనం చెప్పుకోకూడదు అర్చనలు అని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే మీ గోత్రం మీరే చెప్పుకుంటారు, మీ పేరు మీరే చెప్పుకుంటారు. కాబట్టి దానికి ఫలితం అనేది అంతగా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే అయ్యగారు వచ్చి చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే మీ గోత్రం అనేది వేరే గోత్రస్తులు చెప్తున్నారంటే అయ్యగారు చెప్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించేప్పుడు పూజా విధానం ఎలా, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలి? అమ్మ మనం ఎలాంటి పూజ చేసుకున్నా కానీ ప్రప్రథమంగా మనం చేసేది ఏంటంటే తిలకాధారణ చేసుకుంటాము. ఈ మధ్య కాలంలో ఏంటంటే మండపాలలో కూడా చాలా చిన్నగా పెట్టుకుంటున్నారు బొట్టు అనేది. ఆ బొట్టు అనేది కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యలో లలాట స్థానం, బృహోర్ మధ్య స్థానములో ఈ అనామిక వేలుతో మంచిగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత దీప ప్రజ్వలన, తర్వాత వచ్చేసి మనకు ఆచమనీయము, ప్రాణాయామము ఇవన్నీ చేసుకొని కలశారాధన, సంకల్పము, కలశారాధన, తరువాత గణపతి ఆరాధన. గణపతితో పాటు మనం ఏంటంటే మండపాలలో కానీ ఇంట్లో కానీ గణపతి విగ్రహం ఉంది కదా అని చెప్పేసి పసుపు గణపతిని చేయడం మర్చిపోతాం. కానీ మనకు ప్రామాణికంగా వచ్చేది హరిద్ర గణపతి మాత్రమే. హరిద్ర గణపతిని చేసి పూజిస్తేనే ఆ పూజ యొక్క ఫలితం అనేది మీకు వస్తుంది. లేదు మేము గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తామంటే అది అనేది మనకి ఏంటంటే తయారు చేసిన విగ్రహం. అది ఏంటంటే కేవలం మనం చూడడానికి మాత్రమే తప్ప పూజకు దాన్నే చేసుకుంటాం పూజ అంటే అది కుదరదు. కాబట్టి హరిద్ర గణపతిని చేసుకోవాలి, హరిద్ర గణపతి పూజ చేసుకోవాలి. దాంతోపాటుగా కలశ స్థాపన ప్రప్రథమంగా ముఖ్యంగా కలశ స్థాపన ఉండాల్సిందే. ఆ కలశ స్థాపన చేసి గణపతిని ఆ కలశంలోకి ఆహ్వాన చేస్తాం. ఎక్కడైనా విగ్రహంలోకి గణపతిని ఎప్పుడు మనం ఆహ్వాన చేయము. ఎందుకంటే గణపతి చాలా పెద్దగా ఉంటాడు. పెద్దగా ఉన్నప్పుడు ఆ గణపతికి మనం వస్త్రం వేయాలన్నా పూలదండ వేయాలన్నా పైకెక్కి వేయవలసి వస్తుంది. అప్పుడు మన కాళ్ళు, మన చేతులు, మన శరీరం మొత్తం కూడా గణపతికి ఆంతుంది. ఎప్పుడైతే ఆ యొక్క విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ఠాపన చేస్తామో అప్పుడు మన యొక్క కాలు దానికి ఆనిందంటే అది చాలా దోషం అది. కాబట్టి ఆ విగ్రహాన్ని ఏంటంటే కేవలం మనము చూపులకు మాత్రమే పెట్టుకుంటాము. ఆరాధన కానీ గణపతిని ఆవాహన చేసేది మొత్తం కూడా ఆ యొక్క కలశంలోకి ఆహ్వాన చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే కలశంలోకి ఆహ్వాన చేసుకొని దానికంటే ముందే మనం అఖండ దీపారాధన చేసుకుంటాం. అంటే ఈ వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా కూర్చోబెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా ఈ యొక్క అఖండ దీపం అనేది ఎప్పుడు కూడా శాంతి కాకుండా అలాగే వెలుగుతూనే ఉండాలి.